ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది సామాన్య కాలంలో 5వ ఆదివారం. ఈనాటి మొదటి పట్టణము నేపథ్యము బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే, యూదా ప్రజలందరూ దేవుని ఆజ్ఞలను ధిక్కరించి దేవుని నిబంధనకు వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి తరుణంలో దేవుడు యెషయా ప్రవక్తను ఎన్నుకొని వారికి తీర్పు ఉంటుంది, హెచ్చరించు, ఒకరోజు దేవుని ముందు నిలబడాలి అని దేవుడు యెషయా ప్రవక్తను ఎన్నుకోవడం మనం ఆలకిస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మొదటి పట్టణం యొక్క నేపథ్యం. మీ అందరికీ టైటానిక్ షిప్ తెలుసు కదా, సినిమా కూడా తీశారు. దాని యొక్క చరిత్ర కూడా మీ అందరికీ తెలుసు అనుకుంటూ ఉన్నాను. ఒకసారి నెమరు వేసుకుందాం. టైటానిక్ షిప్ తయారు చేసేటప్పుడు, అది 19వ శతాబ్దం, సుమారు అప్పుడున్నటువంటి టెక్నాలజీ, అప్పుడున్నటువంటి పరిజ్ఞానముతోటి చాలా చక్కగా రూపొందించారు ఆ టైటానిక్ షిప్ని. ఒక ఆయన జే బ్రూస్ ఇస్మే అనే ఆయన అన్నటువంటి మాటలు. షిప్ అంతా రెడీ అయిపోయింది. టైటానిక్ అతిపెద్ద షిప్పు, ప్రపంచంలో మొట్టమొదటి అతిపెద్ద షిప్పు, భారీ ఎత్తున డబ్బు దాని మీద వెచ్చించి తయారు చేయబడినటువంటిది. అప్పుడు జే బ్రూస్ ఇస్మే చెప్పినటువంటి మాటలు, దేవుడు కూడా ఈ షిప్ని కోల్చలేడు అనే మాటను ఆయన వాడాడు. అంటే సముద్రంలో వెళుతూ ఉన్నప్పుడు అది మునిగిపోదు, దేవుడు కూడా దీనిని కోల్చలేడు, అంతగా మేము తయారు చేసామన్నాడు. మనందరికీ తెలుసు తర్వాత ఏమైందో, ఒక మంచు కొండను ఢీక్కొని అది మునిగిపోవడం, చాలామంది ప్రాణాలను కోల్పోవడం మనం ఆలకించాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అది ఒక విషాద గాథ, చరిత్రలో నిలిచిపోయినటువంటిది, మనందరికీ తెలిసినటువంటిది. ప్రియమైన సహోదరి సహోదరులారా, తర్వాత రీసెంట్గా మొన్న జరిగినటువంటి ఒక కార్చిచ్చు, ఎక్కడ, అమెరికా దేశములో జనవరి 7వ తారీఖున లాస్ ఏంజల్స్ అనేటువంటి ఒక ప్రాంతములో జరిగినటువంటి విషాదమైనటువంటి గాథ మనందరికీ తెలిసినటువంటిదే. టీవీల్లో చూసాం, న్యూస్ పేపర్లో మనం చదివాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏమైంది? హాలీవుడ్ స్టార్స్ ఉండేటువంటి ప్రాంతం అది, డబ్బున్నటువంటి ప్రజలు నివసించేటువంటి ప్రాంతం. పెద్ద పెద్ద బంగళాలు, పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకొని లగ్జరీగా విలాసవంతమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి ప్రజలు అక్కడ ఉన్నారు. సుమారు 12 లక్షల కోట్లు విలువ చేసేటువంటి ప్రాంతం. అదేవిధంగా లాస్ అయినటువంటి ప్రాంతం లాస్ ఏంజల్స్లో. ఏమైంది? పెద్ద కార్చిచ్చు అగ్నికి ఆహుతైపోయింది, దహనమైపోయింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏమైంది? ఆ అగ్ని మండే ముందు క్షణాలు రేటింగ్ కట్టారనమాట. ఎవరికి ఎంత రేటింగ్? అమ్మలకి ఎంత రేటింగ్, అయ్యలకి ఎంత రేటింగ్, దేవుడికి ఎంత రేటింగ్ అని చూస్తే, దేవుని దగ్గరికి వచ్చేసరికి ఒక్కొక్కరికి 11, 10, 5 ఎంత రేటింగ్ వచ్చింది. ఈ భూలోకాన్ని, ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి దేవునికి 0 రేటింగ్. అంటే ఆయన్ని నమ్మేటువంటి వాళ్ళు ఎంతమంది? 0. అందరూ నవ్వుకున్నారు. మీరు ఆ వీడియోలు చూసే ఉంటారు అనుకుంటున్నాను. అందరూ నవ్వుకున్నారు. మరుక్షణమే అదంతా కూడా అగ్నిలో కలిసిపోయింది.
దేవునిని ఎవరు తక్కువ అంచనా వేయకూడదు. ఏం చేస్తాడులే, ఆయనకి చేతులు ఉన్నాయా, కాళ్ళు ఉన్నాయా, నోరు ఉన్నదా, ఆయన మనల్ని ఏమైనా అనడానికి కానీ చేయడానికి కానీ. ఒకసారి గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం తీయండి. గలతీ పత్రిక 6:7. మిమ్ము మీరు మోసగించుకొనకుడు, మిమ్ము మీరు మోసగించుకొనకుడు, ఎవ్వడును దేవుని హేళన చేయజాలడు, దేవునిని హేళన చెయ్యజాలరు. ఏ వ్యక్తి గుర్తుపెట్టుకోండి ఈ మాట చాలు. ఎవడును దేవునిని హేళన చెయ్యరాదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, చెప్పాను కదా, దేవునిని పట్టించుకోకపోవడం, దేవునిని దూషించడము, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలకు వ్యతిరేకంగా బ్రతకడము, మన ఇష్టారాజ్యంగా ఉండడము, దేవుడంటే పట్టింపు లేకపోవడము, దేవునిని లక్ష్య పెట్టకపోవడము వినాశనానికి దారి తీస్తూ ఉంది. బైబిల్లో ఉన్నటువంటి సొదొమ గొమొర్రే మనకి సాక్ష్యంగా నిలుస్తూ ఉంది. అందుకని ఈరోజు దేవుని యొక్క ఉగ్ర కోపాన్ని అణుచుకుంటూ ఉన్నాడు, తగ్గించుకుంటూ ఉన్నాడు. నేను సృష్టించినటువంటి సృష్టిని నేను ఎలా కనులారా కాల్చేస్తాను, వారిని ఎలాగ నేను పాడు చేస్తాను, చంపేస్తాను అనుకొని యెషయా ప్రవక్తకు దేవుడు పిలుపునిచ్చాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యోధా ప్రజలందరూ కూడా దేవుని కోపానికి గురయ్యారు. ఈరోజు చదువుకున్నటువంటి యెషయా గ్రంథం 6వ అధ్యాయానికి ముందు 5వ అధ్యాయం తీయండి. 5వ అధ్యాయము 25వ వచనము. దేవుడు ప్రభువు కోపగించుకుంటూ ఉన్నాడు. ఈ మాటలు చదవండి. ప్రభువు కోపము అతని ప్రజల మీద రగులుకొన్నది, అతడు వారిని శిక్షించుటకు చేతులెత్తెను, కావున పర్వతములు కంపించెను, వీధులలో పీనుగులు పెంట కుప్పల వలె ప్రోగువడును. ఆయన కోపము ప్రజల మీద ఇంకను తగ్గలేదు. తర్వాత వచ్చిన ఆయన చేతులు ఇంకను ఎత్తబడి ఉన్నవి. ఆయన కోపం ఇంకను తగ్గలేదు, ఆయన చేతులు ఇంకను ఎత్తబడి ఉన్నవి. అంటే ఆయన యొక్క ఉగ్ర కోపము రగులుతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పటికైనా కనులు తెరుచుకుందాం. దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతను దేవునికి ఇద్దాం. దేవుడు ఒక మహా గొప్ప ఉద్దేశముతోటి ఈ భూప్రపంచాన్ని సృష్టించి దేవాలయాలను ఏర్పాటు చేసి తన యొక్క సేవకులను నియమించుకొని దేవుని యొక్క కోపానికి గురవ్వకుండా దేవుని యొక్క కరుణకు ప్రేమకు పాత్రులయ్యేటట్లు చేసేటట్లు దేవుడు ఆలోచన చేస్తే ప్రజలు ఏం చేస్తున్నారు? వారి ఇష్టారాజ్యంగా బ్రతుకుతూ ఉన్నారు. మా ఇష్టం, దేవుడంటే లెక్కలేదు, దేవుడంటే పట్టించుకొని ప్రజలంగా మనం అందరం తయారైపోతున్నామే. అటువంటి పరిస్థితుల్లో దేవుడు యెషయా ప్రవక్తను పిలుచుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము. అప్పుడు ప్రభువు, నేనెవరిని పంపుదును, మన దూతగా ఎవడు పోవును అని పలుకుచుండగా నేను వింటిని. నేనున్నాను గదా, నన్ను పంపుడు అని అంటిని. ఈ మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. అప్పటికే ఇజ్రాయేలు యోధా ప్రజలందరి యొక్క పాపం పండిపోయింది, పాపం పొక్కుతూ ఉంది. దేవుడు ఇంకా చివరి క్షణాలలో తన యొక్క కోపాన్ని ప్రదర్శించబోతూ ఉండగా దేవుడు ఈ యెషయా ప్రవక్త ప్రత్యక్షమయ్యి దర్శనములో తనను ఎన్నుకుంటూ ఉన్నాడు. నేను ఇప్పుడు ఎవరిని పంపించాలి అని అంటూ ఉంటే దేవుడు అన్నటువంటి ఆ యెషయా ప్రవక్త అనేటువంటి మాటలు, నేనున్నాను కదా, నన్ను పంపించండి. ఎందుకు నీ కోపము ప్రజల మీద? ఎందుకు? నేను చెప్తాను కదా వెళ్ళి వారికి వచ్చేటువంటి శిక్ష ఏమిటో, వారు చేస్తున్న పనులేమిటో నేను తెలియచేస్తాను కదా, ఉండు, నేనున్నాను కదా, నన్ను పంపించు ప్రభు అని యెషయా ప్రవక్త దేవుని యొక్క
పిలుపుకి సమాధానం పలుకుతూ ఉన్నాడు. దేవుడు పంపించినట్లు యెషయా ప్రవక్త వెళ్ళి ప్రవచనాలు చేస్తూ ఉన్నాడు. తర్వాత ఈనాటి సువిశేష పట్టణంలో దేవుడు ఎన్నిక పేతురు మీద పడింది. పేతురు కూడా దేవుని పిలుపుని అందుకున్నాడు. పేతురుతో పాటు తక్కిన శిష్యులు కూడా అందుకుంటూ ఉన్నారు. లూకా శుభవార్త 5, 10, 11 వచనాలు. సీమోనుతో ఉన్న జెబెదాయి కుమారులకు యాకోబు యోహానులను అట్లే ఆశ్చర్యపడిరి. యేసు అప్పుడు సీమోనుతో, భయపడవలదు, ఇక నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఉందువు. ఇక నుండి మనుషులను పట్టువాడువై ఉండు. దైవ పిలుపు క్రీస్తు ప్రభువు ఇచ్చారు. ఎస్, నువ్వు మనుషులను పట్టుకుంటావు. తర్వాత వచ్చిన 11. ఆ జాలరులు పడవలను ఒడ్డునకు చేర్చి తమ సమస్తమును విడిచిపెట్టి యేసును అనుసరించెను. ఇది క్రీస్తు ప్రభువు పేతురుకి తక్కిన శిష్యులకి ఇచ్చినటువంటి పిలుపు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానం చేయవలసింది ప్రవక్తల కోసం కాదు, కానీ దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజల కోసం మనం మాట్లాడుకోవాలి. ప్రవక్తలను దేవుడు పంపించి ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రజలకు మంచి వార్తను వినిపిస్తూ ఉన్నాడు. వారు ఎలా బ్రతకాలో తెలియచేస్తూ ఉన్నాడు. ఇది మన బాధ్యతగా, ప్రజలమైనటువంటి విశ్వాసులమైనటువంటి మన బాధ్యతగా మనం ఎలా బ్రతుకుతున్నాం, దేవుడు మనల్ని ఎలా వాడుకుంటూ ఉన్నాడు తన యొక్క పరిచర్యలో. ఎందుకు పనికిరానటువంటి మనల్ని తన వారినిగా చేసుకున్నాడు, తన సొంత ప్రజగా చేసుకున్నాడు, తన యొక్క వారసత్వాన్ని మనందరికీ ఇచ్చాడు, తన బిడ్డలుగా ఉండుటకు అర్హతను దయచేశాడు జ్ఞానస్నానం ద్వారా. మనం ఆ పిలుపుకు ఎలా స్పందిస్తూ ఉన్నాం, దైవ పిలుపుకి మనం ఎలా స్పందిస్తూ ఉన్నాం, దేవుడు పిలుచుకున్నట్లు మనం జీవిస్తున్నామా? దైవ పిలుపు ఒక వరం, చాలా పవిత్రమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది దైవ పిలుపు. దేవుడు మనల్ని పిలుచుకున్నాడంటే అదృష్టవంతులంగా భావించాలి. ఇది చాలామందికి దక్కనటువంటిది. మనకు దక్కింది అంటే అదృష్టవంతులం, భాగ్యవంతులము. దేవుని యొక్క శేష జనములో, దేవుని యొక్క పవిత్రమైనటువంటి జనములో మనల్ని ఐక్యపరుచుకుంటూ ఉన్నాడు, జాయిన్ చేసుకుంటూ ఉన్నాడు, కలుపుకుంటూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుచేత దేవుని పిలుపుని అందుకున్నటువంటి మనము ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆయనలాగా మనం ఉండగలుగుతున్నామా? ఆయన పిలుచుకున్నాడు, ఆయనలాగా మారుతున్నామా? ఆయనలాగా మారడమే ఈరోజు దేవుని పిలుపుకు స్పందన. జ్ఞానస్నానం తీసుకున్నంత మాత్రాన సరిపోదు, ఆయనలాగా మారడానికి దేవుని పిలుపు అందుకున్నాం, జ్ఞానస్నానం స్వీకరించాం. ఆయనను అనుసరించడానికి మనల్ని పిలుచుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు చూడండి, ప్రవక్తలను చూడండి, దేవుని యొక్క యాజకులను కానీ దేవుని యొక్క సేవకులను కానీ చూడండి. వారి యొక్క వేషధారణ కానీ, వారి యొక్క ప్రవర్తనను కానీ, వారి యొక్క జీవిత విధానమును కానీ ఆయనలాగా మారడానికి ఎంతగా ప్రయత్నం చేస్తున్నారో చూడండి. మరి దానిలో భాగస్థులమైనటువంటి మనము ఎంతగా ఆయనలాగా తయారవుతున్నాం, ఆయనలాగా మారుతూ ఉన్నాం? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఆయన ఎందుకు పనికిరానటువంటి వాటిని కూడా తన దైవ పిలుపులో భాగస్థులను చేస్తాడు. ఎందుకు పనికిరాని వారిని కూడా పిలుపులో భాగస్థులను చేస్తాడు. ఆయన దేనినైనా తన పిలుపుకు వాడుకుంటాడు. మనుషులనైనా వాడుకుంటాడు, జంతువులనైనా వాడుకుంటాడు, వస్తువులనైనా వాడుకుంటాడు ఆయన తన పిలుపుకి. మనము దానికి స్పందించకపోతే వ్యర్థం. ఈరోజు తన పిలుపుకి దేవుడు లాస్ ఏంజల్స్లో కార్చిచ్చు ద్వారా దేవుడు పిలుచుకున్నాడేమో అమెరికా దేశస్తుల్ని. పాపం పొక్కుపోతూ ఉంది కదా, విపరీతంగా పెరిగిపోతుంది కదా, ఏమో దేవుడు తక్కినటువంటి వారికి జవాబు చెప్పడానికి, ఒక పాఠాన్ని బోధించడానికేమో లాస్ ఏంజల్స్లో కార్చిచ్చుని పెట్టాడేమో, ఎవరికి తెలుసు. అది మన మీదకి వచ్చేంత వరకు మనం ఎదురు చూడొద్దు.
మన ప్రక్కన జరుగుతుంది, అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుందని ఆలకించినప్పుడైనా మనం దేవుని పిలుపుకి స్పందించగలగాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు శిష్యులని దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకు పనికిరానటువంటి జాలరులను, వాళ్ళకి ఏం తెలుసు? చదువు వచ్చా, సంధ్య తెలుసా? వారికి ఏం వచ్చు? పాఠం వచ్చా? మాట్లాడగలరా అనర్గళంగా? వాళ్ళకి ఏం వచ్చు? జ్ఞానమేమో ఏమాత్రం వాళ్ళది. దేవుడు ఎన్నుకోలేదు. తన దైవ పిలుపులో చాలా మలుపులు ఉంటాయి, మనకు అర్థం కావు. తన పిలుపులో ఎన్నో బాధలను అనుభవించాల్సి వస్తుంది. తన పిలుపులో భాగస్థులమైనప్పుడు ఎన్నో బాధలను అనుభవించాల్సి వస్తుంది, మనకు అర్థం కావు. కానీ ఒక రోజున ఈ ఎందుకు పనికిరానటువంటి వారే శ్రేష్ఠులుగా, ఉన్నతులుగా దేవుడు తయారు చేసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, తర్వాత దేవుని యొక్క పిలుపులో దేవుడు మొట్టమొదటిగా మోషే కర్రను వాడుకున్నాడు. ఎవరికి పాఠం చెప్పడానికి? ఫరో రాజుకి పాఠం చెప్పడానికి దేవుడు మోషే కర్రను వాడాడు. ఏమన్నాడు? ఇదిగో నీ దగ్గర ఉన్నటువంటి కర్రను ఫరో ముందు విసిరేయి. ఏమవుతుంది? పాములుగా మారిపోతాయి. అర్థం కాలేదు ఫరోకి. పిలిపించాడు. ఆ ఆస్థానంలో ఉన్నటువంటి వారిని అందరినీ పిలిపించాడు, జ్ఞానవంతులు పిలిపించాడు. ఏమిటిది? వాళ్ళందరూ కూడా వచ్చారు, కర్రలు పట్టుకొని వచ్చారు. ఏం చేశారు? వాళ్ళు కూడా కర్రలు విసిరారు. అవి కూడా ఏమైపోయాయి? పావులుగా మారిపోయాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి గమ్మత్తు ఏంటంటే, వింత ఏంటంటే, ఈ మోషే కర్ర అంతా వీళ్ళ కర్రలన్నింటినీ కూడా మింగేసింది. ఈ మిగతా పావులన్నింటినీ కూడా మింగేసింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఎవరికైనా పాఠం చెప్పాలంటే దేనినైనా వాడుకుంటాడు, ఎవరినైనా వాడుకుంటాడు, ఎవరినైనా పిలుచుకుంటాడు. ఇంకొకటి, ప్రియమైన సహోదరి సహోదరులారా, బాలాముకి పాఠం నేర్పించడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? గాడిదను వాడుకున్నాడు. గాడిద మాటలొచ్చా? అయితే ఏమైందంటే, మోవాబీల రాజు బాలాముకి కబురు పెట్టాడనమాట. వాళ్ళు ఉన్నటువంటి మోవాబీల రాజ్యంలో ఇజ్రాయేలు ప్రజలు ఎక్కువైపోతున్నారు. వాళ్ళ యొక్క సంఖ్యను తగ్గించడానికి ఒక ఉపాయం ఆలోచించి బాలాముని పిలిపించి, ఇదిగో ఈ ప్రజలను శపించు అని రాజు చెప్పినప్పుడు మొదటి 2 సార్లు కూడా వినవు. దేవుని ప్రజలు నేను శపించడం ఏంటి అని వెళ్ళిపోతాడు. కానీ చివరిగా దేవుని ప్రజలను శపించడానికి బాలాము గాడిద వేసుకుని వెళ్తాడనమాట. గాడిదను తయారు చేసుకుని గాడిదనెక్కి వెళుతూ ఉంటే దేవుడు దేవదూత ద్వారా ప్రత్యక్షమైపోతాడు. ప్రత్యక్షమయ్యి గాడిద దారి తప్పిపోతుంది. ఏం చేస్తాడు బాలం? ఇదేంటి దారి తప్పిపోతుంది, తిన్నగా వెళ్ళడం మానేసి పక్కకి వెళ్తుంది ఏంటి అని బెత్తం తీసుకొని గాడిదని చితక బాధేస్తాడు. సరే, మరలా దారిలోకి వచ్చిన తర్వాత మరలా వెళ్తుంది, గాడిదని వేసుకుని మరలా వెళ్తున్నాడు. మరలా దారి తప్పిపోతుంది. మరలా బెత్తం తీసుకొని చితక బాధేస్తున్నాడు. తట్టుకోలేకపోయింది గాడిద. తట్టుకోలేకపోయి అప్పుడు ఆ మాటలు మనం చదువుదాం. ఏమని గాడిద కూడా మాట్లాడింది. దేవుడు గాడిదని కూడా ఉపయోగించుకున్నాడు. తన పిలుపును గాడిదకి ఇచ్చాడు, తెలియచేశాడు. ఒకసారి విందాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 28 నుండి. అప్పుడు ప్రభువు గాడిదచే మాట్లాడింపగా అది, నేను నీకేమి అపకారం చేసి తిని నన్నీ రీతిని 3 సార్లు చావగొట్టనేలా అని అడిగాను. బిలాము దానితో, నీవు నన్ను గేలి చేయుచున్నావు, నా చేతిలోనే కత్తియున్న నిన్నీ పాటికి నరికివేసి ఉండేది వాడను. గాడిద మాట్లాడింది. ఏంటి నన్ను ఎందుకు ఇంతలా చితకబాదేస్తున్నావు అని అన్నప్పుడు బిలాము అంటున్నాడు. ఏమంటున్నాడు? నా చేతిలో కత్తుంటే నేను నరికి పాడేద్దును. నన్ను ఎలా మోసం చేస్తావు నువ్వు? ఎందుకంటే చూడలేకపోయాడు. దేవదూత కనిపించినప్పుడు
బలాము చూడలేకపోయాడు, కానీ గాడిద చూసింది. తర్వాత గాడిద అతనితో, నేను నీవు ఇంతకాలము నుండి ప్రయాణమునకు వాడుకొనిన గాడిదను గానా, కానీ నేనెప్పుడైనా ఈ విధముగా ప్రవర్తించి తినా అని అడిగాను. అతడు, లేదు, నీవెన్నడూనూ ఈ రీతిగా ప్రవర్తించి ఎరుగవు అనెను. అప్పుడు యావే బిలాము కన్నులు తెరిచెను. అతడు కత్తిని దూసి త్రోవకెదురుగా నిలబడియున్న దేవదూతను చూచి నేల మీద బోరగిల పడెను. దేవదూత అతనితో, నీవు గాడిదను ముమ్మారు చావమోదితివేళ నేను నీ త్రోవకు అడ్డుపడ వచ్చి తిని, నీ ప్రయాణము నాకు సమ్మతము కాదు. నీ గాడిద నన్ను చూచి 3 సార్లు తప్పుకొన్నది. కాదేని నేనీ పాటికి నిన్ను చంపి గాడిదను వదిలివేసి ఉండివాడను అని అనెను. బిలాము దేవదూతతో, నేను తప్పు చేసి తిని, నీవు నాకు అడ్డముగా నిలబడితివి అని నేను గుర్తింపలేదు. ఇప్పుడు నీవు వలవందువేని నేను వెనుకకు తిరిగిపోయేదెను అనెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం. యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. వృత్తాంతం మీకు అర్థమైందా? దేవుడు తన పరిచర్యలో ఎవరినైనా వాడుకుంటాడు, దేనినైనా వాడుకుంటాడు. బుద్ధి చెప్పడానికి, ప్రకృతి వైపరీత్యాలను కూడా వాడుకుంటాడు దేవుడు బుద్ధి చెప్పడానికి. ఉదాహరణ కరోనా అవ్వచ్చు. అప్పటికైనా ప్రజల కనులు తెరుచుకోవాలి. 100 సంవత్సరాలకి తర్వాత వచ్చినటువంటి మహా విపత్తు కరోనా. దేవుడు ఇలా వాడుకున్నాడేమో, ఏమి అది దేవుని యొక్క తప్పిదము, అది దేవుని యొక్క ప్రమేయం కాదేమో, ఇది మానవుని యొక్క తప్పిదం అవ్వుండొచ్చు. ఏమి గాడిద మాట్లాడుతుంది అని మనం అనుకున్నామా? గాడిద మాట్లాడుతుందా? మాట్లాడదు. కానీ దేవుడు చేయగలడు, అనుకుంటే దేనినైనా వాడుకుంటాడు. ఆయనే స్వయంగా వచ్చి ప్రత్యక్షమైపోయి చెప్పనవసరం లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కానీ మనం గాడిది కదా అని తీసి పాడేస్తాం, కరోనా కదా అని తీసి పాడేస్తాం, లాస్ ఏంజల్స్ ఎక్కడో జరిగింది కదా ఫైర్ యాక్సిడెంట్ అని తీసి పాడేస్తాం. మనం ఎక్కడో టైటానిక్ ఏదో జరిగింది, మాకేంటి సంబంధం? ఇది అందరికీ పాఠం దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా కనులు తెరుచుకోకపోతే, మన యొక్క వ్యక్తిగత పాపపు జీవితం నుండి బయటికి రాకపోతే దేవుడు తన ఉగ్రతను చూపిస్తాడు. ఈ విధంగా ఉంటుంది ప్రియమైన సహోదరి సహోదరులారా. తర్వాత దేవుడు కొన్ని సంజ్ఞలు కూడా వాడతాడు. మనందరికీ తెలిసినట్లు పేతురు జీవితాన్ని మార్చడానికి చేపలను వాడాడు. అయ్యా, మేము రాత్రంతా శ్రమ పడ్డాం కదా, అసలు మాకు ఒక్క చేప కూడా దొరకలేదు, ఒక్కటి కూడా పడలేదు. ప్రభు చెప్తాడు, వెళ్ళి వేయండి. వెళ్ళి వేస్తాడు. వల చినుగునన్ని చేపలు పడతాయి. చేపలను చూసి ఆశ్చర్యపోయి విస్తుపోయి పాపిని ప్రభు అంటాడు. దేవుడు పేతురుని మార్చడానికి చేపలను వాడాడు. పేతురు యొక్క జీవితాన్ని మార్చడానికి చేపలను వాడినట్టు మనం గుర్తించగలగాలి. మన జీవితంలో దేవుడు దేనిని వాడుతున్నాడు, ఎవరిని వాడుతూ ఉన్నాడు మనం గుర్తించగలగాలి. ఎలా మనకి బుద్ధి చెబుతూ ఉన్నాడు మనం గుర్తించగలగాలి. తెలుసుకోనటువంటి వాళ్ళు, గుర్తించినటువంటి వాళ్ళు అయోగ్యులు, అజ్ఞానులు. మనం కళ్ళు తెరుచుకోకపోతే అది ఇంకా పొంగి పొరలిపోతూ ఉంది. చివరిలో అయ్యో అని అన్నా ఫలితం ఉండదు. అంతా అయిపోయిన తర్వాత బాధపడినా సుఖం లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, తెలుసుకుందాం. దేవుని పిలుపులో మనందరం కూడా భాగస్థులమయ్యాము అంటే దేవుడు మనందరికీ కూడా ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. యోధ ప్రజలకు యెషయా ప్రవక్త ద్వారా పాఠం నేర్పించాడు. తీర్పు గురించి తెలియచేశాడు. దేవుని యొక్క ఉగ్ర కోపాన్ని గురించి తెలియచేశాడు. జీవిత విధానాలను మార్చుకోమని తెలియచేశాడు. మనం ఎలాగా దైవ పిలుపులో ఉన్నటువంటి మనము ఎలా మారుతూ ఉన్నాం, ఆ పిలుపులో మలుపు ఎలా తీసుకుంటున్నాం, యూటర్న్ ఎలా తీసుకుంటున్నాం, ఇంకా ఉన్నటువంటి జీవితంలోనే ఉంటున్నామా, వెళుతున్నటువంటి దారిలోనే వెళుతూ ఉన్నామా, ఏవైనా చిన్న రూట్ మారుస్తూ ఉన్నామా?
దేవుని రూట్లోకి వస్తూ ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియమైన సహోదరి సహోదరులారే. రెండవ పాఠంగా ఈరోజు చాలా చక్కటి పాఠము పేతురు గారు నేర్పిస్తూ ఉన్నారు. లూకా శుభవార్త 5వ అధ్యాయము 5వ వచనం చదవండి. అందుకు సీమోను, స్వామి, మేము రాత్రంతయు శ్రమించితిమి, కానీ ఫలితము లేదు. అయినను మీ మాట మీద వలలను వేసేదము అని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎంత చక్కటి మాటలో చూడండి. మీ మాట మీద మేము వల వేస్తాం. పేతురు అనుకుంటే రాత్రంతా శ్రమపడ్డాం, ఈయన ఏదో చెప్తే మేము చేయాలా? మరలా శ్రమ పడాలా? మరలా ఇంత బాధపడి ఇంత లోపలికి వెళ్ళి మళ్ళీ వల వేయాలా? ఎంత శ్రమ! ఏముందిలే రేపు వేసుకుందాంలే అని నిర్లక్ష్యం చేయలేదు. వెంటనే స్పందించాడు. దేవుని పిలుపుకు వెంటనే ఆయన స్పందించి వలను వేసాడు. వల చిరుగునన్ని చేపలు పడ్డాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఖచ్చితమైనటువంటి విశ్వాసం మనలో ఉండాలి. ఖచ్చితమైనటువంటి విశ్వాసం, తొణకని బెనకని విశ్వాసం ఉంటే సాధించేస్తాం. మన పెద్దలు అంటారు కదా, నిండుకుండా తొణకదు. హాఫ్ కొండలో సగం నీళ్ళే ఉంటే అటు ఉంటాం ఇటు ఉంటాం, అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం. విశ్వాసం తొట్టిల్లిపోతుందన్నమాట, పైకి కిందకి పైకి కిందకి అలల్లాగా, అప్పుడు ఇప్పుడు. మన విశ్వాసం ఖచ్చితమైనటువంటి విశ్వాసంలా ఉండాలి. పేతురు విశ్వాసంలా ఉండాలి. ప్రభు, నీ మాట మీద నేను వెళ్ళి వలవేస్తాను, నువ్వు చెప్పినట్లు నేను జీవిస్తాను, నువ్వు చెప్పినట్లు నేను వలవేసి నేను సాధిస్తాను ప్రభు. ఖచ్చితమైనటువంటి విశ్వాసం. ప్రభుని మాట మీద నమ్మకం పెట్టుకుందాం. మనం మొట్టమొదటిగా ప్రభుని మాట మీద నమ్మకం పెట్టుకుందాం, సాధిస్తాం దేనినైనా సరే. ఈరోజు పాడినటువంటి పాట, నీ మాటకు బలమున్నది ప్రభు, నీ మాటకు బలమున్నది ప్రభు. ఆయన మాటలో తెలియని శక్తి ఉంది, ఆయన మాటలో బలం ఉంది, అధికారం ఉంది. ఏదైనా సాధించగలదు ఆయన మాట. ఆరంభములో ఒక్క మాటతోటి కలుగునుగాక అనే మాటతోటి ఈ భూప్రపంచాన్ని తయారు చేశాడు. అంత శక్తి ఉంది దేవునిలో. ఆగు, గాలిని నీటిని శాసించాడు, ఆగిపోయింది. ఒక్క మాట లాజరు యొక్క జీవితాన్ని నిలబెట్టింది. చనిపోయిన లాజర్ని జీవంతో లేపింది ఒక్క మాట. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని మాటలో నమ్మకం పెట్టుకుందాం. దేవుని మాటకు బలం ఉన్నది, శక్తి ఉన్నది, నమ్ముదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుచేత ఖచ్చితమైన విశ్వాసం కలిగి ఉంటే దేవుడు చెప్పినట్లు చేస్తాం. చివరిగా, దేవుడు ఈరోజు మనల్ని అందరినీ పిలుచుకున్నటువంటి పిలుపుకు ఎలా సమాధానం చెప్పాలంటే మన పవిత్రతతో సమాధానం చెప్పగలగాలి. యెషయా ప్రవక్తని పిలుచుకున్నప్పుడు, నేను అయోగ్యుడిని తండ్రి, నిన్ను చూడడానికి నీతో మాట్లాడడానికి కూడా నేను అయోగ్యుడను, సరిపోను ప్రభు, నేను ఏ పాటి. కానీ దేవుడు అందరికీ అర్హతనిస్తూ ఉన్నాడు, ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు. మారండి, మీరు కూడా పవిత్రతను పొందుకోండి. పవిత్రత అనేది ఎవరో ఒకరి సొత్తు మాత్రమే కాదు, లేకపోతే అమ్మగారులది, ఫాదర్లది, పోపు గారులది, బిషప్ గారులది మాత్రమే కాదు. అందరి సొత్తు, అందరిది కావాలి. నేను పవిత్రుడును, మీరు కూడా పవిత్రులై ఉండండి. పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖలో 1వ అధ్యాయము 16వ వచనములో అన్నటువంటి మాటలు, నేను పవిత్రుడును, మీరు కూడా పవిత్రులు కండి. బీ హోలీ యాజ్ ఐ యామ్ హోలీ. నేను ఎంత పవిత్రుడునో మీరు కూడా అంతే పవిత్రులు కండు. ఇది పవిత్రతకు దేవుడిస్తున్నటువంటి పిలుపు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకంటే మనల్ని ఎవరైనా గౌరవించాలన్నా, మనల్ని ఎవరైనా చూసి భయపడాలన్నా మనకేముండాలో తెలుసా? డబ్బు కాదు,
పలుకుబడి కాదు, నీ గాంభీర్యం కాదు, నీ హైటు వెయిటు కాదు. ఒకటే, పోయిన శుక్రవారం కూడా తెలియచేశాను నేను. నీతి న్యాయము. నీ పవిత్రత, నీతి, న్యాయంగా ఉంటే ఎవరైనా సరే నీ దగ్గర భయపడాల్సిందే. నీ ముందు ఎవరైనా సరే తలదించాల్సిందే. మనం పవిత్రతను కాపాడుకుంటే, పవిత్రతను పొందుకుంటే ఖచ్చితంగా మన దగ్గర ఎవరైనా భయపడతాడు. ఎవరైనా సరే తలదించుకోవాల్సిందే. ఆ పవిత్రతను మనము కాపాడుకుందాం. అందుకని బప్తిస్మ యోహాను ముందు హేరోదు రాజు భయపడిపోయాడు. ఎందుకు? ఇంత పలుకుబడి ఉంది, ఇంత డబ్బు, ఆస్తిపాస్తులు, వేలాది మంది జనం. ఎందుకు భయపడ్డాడు? ఒకటే కారణం. ఆ వచనాలు తీసి చదవండి. మార్కు శుభవార్త 6:20 హేరోదు రాజు ఎందుకు భయపడ్డాడు బప్తిస్మ యోహాను ముందు? అతడు ఏ పాటి? అల్పుడు. యోహాను, బప్తిస్మ యోహాను బలహీనుడు. అందుకు రాజు మిగులు బాధపడెను. కానీ అతిథుల ఎదుట శపథము చేసినందువలన ఆమె కోరికను కాదనకలేకపోయాను. 6:20 మార్కు శుభవార్త. ఏలైనా యోహాను నీతిమంతుడు, ఏలైనా యోహాను నీతిమంతుడు, పవిత్రుడు అని హేరోదు ఎరిగి అతనికి భయపడెను. చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే పవిత్రతను పెంచుకున్నామా, పవిత్రతను కాపాడుకున్నామా, నీ నీతి న్యాయములతో నువ్వు ప్రవర్తించావా, ఖచ్చితంగా ఎవరైనా నీకు భయపడాల్సిందే. చెప్పాను కదా, నీ డబ్బుకు భయపడరు. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. నీ పలుకుబడికి భయపడరు, ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. నీ హోదాకు భయపడరు, ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. నీ పవిత్రతకు మాత్రం ఖచ్చితంగా భయపడతారు ఎవరైనా సరే. నీ నీతికి, నీ మంచితనానికి ఎవరైనా భయపడాల్సిందే ఖచ్చితంగా. ప్రియమైన సహోదరి సహోదరులారా, బప్తిస్మ యోహాను చాలా చక్కటి ఉదాహరణ. అందుకనే ఈనాటి మొదటి పట్టణంలో కూడా యెషయా ప్రవక్త భయపడిపోయాడు. ఎవరి ముందు? దేవుని పవిత్రత ముందు నిలబడ్డానికి కూడా భయపడిపోయాడు. ఆ వచనాలు తీసి చదువుదాం. యెషయా గ్రంథము 6వ నేను 3వ వచనము నుండి. సర్వశక్తిమంతుడైన ప్రభువు పవిత్రుడు, 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 లోకమంతయు అతని మహిమతో నిండియున్నది. 3వ వచనం నుండి 5వ వచనం వరకు. ఆ దేవదూతలు ఒకరితోనొకరు, సర్వశక్తిమంతుడైన ప్రభువు పవిత్రుడు, 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 లోకమంతయు అతని మహిమతో నిండియున్నది అని ఎలుగెత్తి పలుకుచుండిరి. ఆ శబ్దమునకు దేవాలయపు పునాదులు కంపించెను, దేవళము పొగతో నిండెను. ఆలకించండి ఈ మాటలు. 5వ వచనం. నేను చెడితిని గదా, నా నోటి నుండి వెలువడిన నీయు పాపపు మాటలే. పాపపు మాటలు పలుకు ప్రజల నడుమ నేను వసించుచున్నాను. సర్వశక్తిమంతుడైన రాజును నా కన్నులతో చూచితిని కదా అని అనుకుంటుని. యెషయా ప్రవక్త భయపడిపోయాడు. దేవుణ్ణి చూసి స్తుతించాడు. పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు అంటూ ఆ దేవదూతలు స్తుతించారు కదా. ఆయన ముందు నిలబడడానికి ఏమని ఒప్పుకున్నాడు? చెడితిని కదా ప్రభు, నేను పాపాత్ముడును కదా, నీ ముందు నిలబడ్డానికి నేను అయోగ్యుడను కదా. భయపడ్డాడు దేవుని ముందు నిలబడ్డానికి. ఆ మాటలు చూడండి. నా నోటి నుండి వెలువడు అన్నీ కూడా అపవిత్రమైన మాటలే, అపవిత్రమైన మాటలు పలుకు ప్రజల నడుమ నేను వసించుచున్నాను. సర్వశక్తిమంతుడైన రాజును నేను కనులతో చూసి తిని. ఎంత భయపడిపోయాడు దేవుణ్ణి చూడడానికి. పాపపు కన్నులతోటి, పాపపు మనసులతోటి, పాపముతోటి దేవుణ్ణి చూడడానికి భయపడిపోయాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పవిత్రత ముందు ఎవరైనా భయపడాల్సిందే. పవిత్రత ముందు ఎవరైనా తలదించుకోవాల్సిందే. పవిత్రత ముందు నీతి న్యాయములతో మనం చెలగాటం ఆడకూడదు. అటువంటి వ్యక్తులతో మనము జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకనే ఈరోజు సువిశేష పట్టణంలో కూడా యేసు ప్రభుని యొక్క పవిత్రత ముందు పేతురు భయపడిపోయాడు. యేసు ప్రభుని పవిత్రత ముందు పేతురు భయపడిపోయాడు కదా. ఒకసారి ఈ వచనాలు చదవండి. లూకా శుభవార్త 5:8. సీమోను పేతురు ఇది చూచి యేసు పాదములపై పడి, ప్రభు, నేను పాపాత్ముడను,
నన్ను విడిచిపొండు అని పలికెను. చూడండి, నేను పాపాత్ముడును తండ్రి అంటే విడిచిపొండు. ఎదుటున్నటువంటి వాడు పుణ్యాత్ముడే కదా. పవిత్రుడు. క్రీస్తు ప్రభు పుణ్యాత్ముడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, నీతి న్యాయములతో వర్తించేటువంటి వాడు కదా. ప్రభు నేను పాపాత్ముడును, నా నుండి వెళ్ళిపోండి ప్రభు, నిలబడ్డానికి కూడా నేను అయోగ్యుడను తండ్రి, నేను పనికిరానటువంటి వాడను ప్రభు ముందు నిలబడ్డానికి పేతురు భయపడ్డాడు. అంటే మనం పవిత్రతని కాపాడుకున్నామా, నీతి న్యాయములతో బ్రతికామా, మంచితనంతో బ్రతికామా, ఎవరైనా సరే మనకు విలువనిస్తారు, ఎవరైనా సరే మనల్ని గౌరవిస్తారు, మనకి భయపడతారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుచేత మన పవిత్రతను, నీతి న్యాయములను, మన యొక్క మంచితనాన్ని కాపాడుకుందాం, బ్రతుకుతాం, దానితో బ్రతుకుదాం. అందరూ కూడా మెచ్చుకుంటారు, మనల్ని చూసి గౌరవంగా బ్రతుకుతారు, మనల్ని గౌరవిస్తారు కూడాను. తర్వాత ఆ పేతురే మరలా అన్నటువంటి మాటలు యోహాను శుభవార్త 6వ అధ్యాయము, యోహాను శుభవార్త 6:69 చదవండి. యోహాను 6:69. సీమోను పేతురు, ప్రభు మేము ఎవరి యొద్దకు పోయేదము? నీవు నిత్యజీవపు మాటలు కలవాడవు, మేము విశ్వసించితిమి. నీవు దేవుని నుండి వచ్చిన పవిత్రుడవు, నీవు దేవుని నుంచి వచ్చినటువంటి పవిత్రుడవు. తర్వాత యోహాను శుభవార్త 21:7 ఏం చేస్తాడంటే పేతురు దేవుని యొక్క పవిత్రతను చూడలేక, తట్టుకోలేక, భయపడిపోయి చేసేటువంటి పని ఏంటో చూడండి. అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో, ఆయన ప్రభువే అనెను. ఆయన ప్రభువు అని వినినంతనే వస్త్రహీనుడై ఉన్న సీమోను పై వస్త్రమును చుట్టుకుని సముద్రములో దూకెను. దేవుణ్ణి చూసి ఆ పవిత్రత ముందు నిలబడలేక సిగ్గుపడిపోయి సముద్రంలోకి దూకేశాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, పవిత్రత ముందు ఎవరైనా సరే భయపడాలి, ఎవరైనా సరే తలదించుకోవాలి, ఎవరైనా సరే మరో మాట ఆడకుండా గౌరవించాల్సిందే పవిత్రతను. మనం పెంపొందించుకుందాం ఈ పవిత్రతలో. దేవుని దగ్గరకు వచ్చి పవిత్రతను అడుగుదాం, దేవుణ్ణి పవిత్రంగా జీవించడానికి సహాయపడమని అడుగుదాం, నీతి న్యాయములతో బ్రతకడానికి దేవుని యొక్క సహాయాన్ని అడుగుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అటువంటి పవిత్రంగా, నిర్దోషులుగా, నీతితో, న్యాయంగా, మంచితనంతో బ్రతికేటువంటి వాళ్ళు కోకొల్లలు మన ముందే జీవిస్తూ ఉంటారు. వాళ్ళని మనం ఇసుమంతా కూడా పట్టించుకోం, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవ మర్యాదలను కూడా మనం ఇవ్వలేకపోతూ ఉన్నాం. ఆత్మ పరిశీలన చేసుకుందాం. పవిత్రత ముందు నేనెంత, నా డబ్బెంత, నా పలుకుబడి ఎంత, నాది ఏమాత్రము ప్రభు, నీ పవిత్రత ముందు నేను ఏ పాటి వాడను అని పవిత్రతను పెంపొందించుకుందాం. అందరి మన్ననలను, దేవుని యొక్క మన్ననను కూడా పొందుకుందాం. ప్రభు మనల్ని దీవించి కాపాడునుగాక. ఆమేన్.